నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నీ ప్రేమలోనే నేనుండిపోని నీ సేవలోనే నన్ను సాగని నీ ధ్యాసలోనే మైమరచిపోని నీ వాక్కు నాలో నెరవేరని నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నా వేదనందు నా గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్నా నీ ప్రేమకై కరుణించినావు నన్ను పిలిచినావు గమనించినావు ఘనపరచినావు నీవేగ దేవా నా ఊపిరి నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా యేసయ్యా నా జీవితానా ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించెనే
ప్రతికూలమై చూసి సంబరాలు చేసేరు. ఇస్సాకు వంటి వానితో నా మనసు వెదికేరు. రిబ్కాను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. మెరుపులాగా సాగేటి పనితనమే వారిని ఆశీర్వదించినారు. వారిని కలిసి ప్రార్థన చేసుకుంటాము. ప్రథమమైన పరిపూర్ణ పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని బలపడుతున్న మహిమపరుస్తూ లోకంలో మీ సృష్టించే సృష్టి అన్నింటిలో నరుడి యొక్క జీవితం గొప్పది కనుక నరుడు ఒంటిగా ఉంటుంది అది మీ చిత్తము కాదు కనుక జన జీవితము మీ చిత్తమై ఉన్నది. ఈ ఉదయకాలం నీ యథార్థ ప్రకారం ప్రభావం ఇతని ప్రత్యేక ప్రభావం ఆ ఇద్దరిని ఐక్యపరచడం మీ చిత్తమై ఉన్నది కనుక జరగబోయే కార్యక్రమం మీ పరిశుద్ధాత్మిక ప్రభు ఆనంద పరిశుద్ధాత్మిక నిపుణ పరిశుద్ధాత్మిక నిపుణం యొక్క కార్యక్రమం యేసు నామములో వేడుకున్నాము ప్రభు. ఈ సమయం ఈ సమయం ఈ సమయం ఈ సమయం
అందుకు అతడు యవన సన్నిధిలో నేను జీవించుచున్నాను, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చారు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా, ఈ ప్రమాణం విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయని ఎడల కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పారు. నేను నేడి ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా నా ప్రయాణమును నీవు సఫలం చేసిన ఎడల నేను ఈ నీళ్ళ బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేరుకోవడానికి వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనివ్వని చెప్పినప్పుడు నీవు త్రాగము నీ ఒంటెలుగును చేదిపోయేదని ఎవరితో చెప్పాను, ఆమెయే నా యజమానునికి కుమారునికి యెహోవా నియమించిన పిల్లే ఉండన కాకని మనవి చేసుకుంటుంది. నేను నా హృదయంలో అట్లు అనుకున్నట్టు చాలింపకముందే రెబ్కా భుజం మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేరుకొని వచ్చాను. అప్పుడు నాకు దాహమేమని నేను ఆమెను అడుగుగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలుగును నీళ్లు పెట్టాలని చెప్పాను కనుక నేను త్రాగితిని. ఆమె ఒంటెలుగును నీళ్లు పెట్టాను. అప్పుడు నేను నీవు ఎవరికి కుమార్తెని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరున కనిన కుమారులకు బెతూయేల కుమార్తెలని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియను ఆమె చేతుల కడియములను పెట్టి నా తల ఉంచి యెహోవాకు నొక్కి అబ్రహామును నా యజమాను దేవుడైన యెహోవాను స్తోత్రం చేసింది. ఏలయనగా ఆయన యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమార్తె ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాము. ఇదిగో రెబ్కా నీ ఎదుటే ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె యజమానుని కుమారునికి భార్య కావాలని రమ్మని ఉత్తరం ఇచ్చితిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సంతుష్టంగా నమస్కారం చేశాడు. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చాను. మరియు అతడు ఈమె సహోదరునికి కలిగిని విలువ గల వస్తువులను ఇచ్చాను. అతడితో కూడా ఉన్న మనుషులను అన్నపానం పుచ్చుకొని అక్కడ రాత్రంతి ఉండేది. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరులను ఆమె తల్లి ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిము, ఆ తరువాత ఆమె వెళ్ళువచ్చినది. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలం చేసెను గనుక నాకు కడువు కాకని నన్ను పంపించుడి. నా యజమానుని వద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఈమె ఏమన్నో తెలుసుకుందామని చెప్పుకొని రెబెకాను పిలిచి ఈ మనుషులతో కూడా వెలుదవా అని ఆమె అడిగినప్పుడు వెలుదననెను. కాబట్టి వారు తమ సహోదరుడైన రెబెకాను ఆమె దానిని అబ్రహాము సేవకుడిని అతనితో వచ్చిన మనుషులను సాగింపినప్పుడు వారు రెబెకాతో ఆ సహోదరి నువ్వు వేలకు తల్లి అవుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురు కాక అని ఆమెను దీవింపగా రెబెకాయు ఆమె పనికత్తెలు లేచి ఒంటెలు ఎక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళింది. అట్లా సేవకుడు రెబెకాను తోడుకొని పోయాను. ఆమె అంత లేదు. మరి ఏమంటే పెళ్లి కూతురు జరుపుకోవాలంటారు. ఇప్పటికే చాలా పెళ్లిళ్ళను పిడి చేశారు. అప్పటి నుంచి మా అక్క అక్కడ ఫాస్ట్ గా చెప్పిన మూమెంటే నాకు భయం వేసింది. తెలియమో పర్లేదు, దేవుడు నాకు ధైర్యం ఇస్తాడు. మాకని చేశారని చెప్పండి. మాటలతోనే ఇంతవరకు ఏదేదో చెప్పకుండా అన్ని చెప్పేశాడు మాటలతోనే. సరే కానీ ఇంతకీ మా అమ్మాయిని కోరి వచ్చారు కాబట్టి మరి ఎలా మెప్పిస్తారు మమ్మల్ని?
మమ్మల్ని ఎలా మీరేం ఏమి ఇచ్చి మెప్పించాలనుకున్నారో ముందు అది చెప్పండి. అడిగానండి, మీరు ఆల్రెడీ మమ్మల్ని చూస్ చేస్తుంటారు కదా ఎప్పుడో. అవన్నీ మాకు అనవసరం. చూస్ చేసి అలా కదమ్మా. మీకోసం ఒక్క నిమిషం. ఇప్పుడు ఏదైనా సరే ఏది కోరి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటదంటే ఇంకా మెప్పించాలని చూస్తారు. అసలు ఆ మెప్పులకి మేము పడతాం లేదు ముందు అది తెలుసుకోవాలి కదా మీరు. సో అదేదో ముందు మీరు చెప్పండి, అదంతా మేము చెప్తాం. ఎప్పుడో పడిపోయారు, అందుకని ఎవరు చెప్పారు మీ వాళ్ళకి పడలేదు. ఇప్పుడు మీరు చెప్పే మాటలు బట్టి మీరు తెచ్చే వస్తువులు బట్టి మా అమ్మాయిని మీరు ఏ విధంగా చూసుకుంటారో దాన్ని బట్టి మేము పడాలో లేదో అని ఆలోచిస్తాం. అసలు మేము తగ్గేదే లేదంటే మా వాళ్ళు సార్ ఉన్నాక అక్కడ పెళ్లి కూతురు కంటే అట్లీస్ట్ వీడియోలు తీసి టైం అన్నా ఇచ్చింది ఆ అమ్మాయి. మా ఊరైతే ఎప్పుడు పెళ్లి అయిపోతా అని చెప్పేసి ఆ చెల్లి దిగి మనం నడుచుకొస్తే అది చూసారా? ఇప్పుడు ఎవరు ఏరుకొని వచ్చారండి? అబ్బాయి వచ్చారా అమ్మాయి వచ్చిందా? అబ్బాయి వచ్చాడు కదా. మేము అలా బాగుంటాము కానీ సరే అంటే ఎవరు చెప్పేది అబ్బాయి వచ్చాడు, అదొక్కటే సరిపోదు కదా. ఇంకా ఏదన్నా మా అమ్మాయిని మెప్పించడానికి ఇంకేం చేస్తారో అది చెప్పండి. మరి తెచ్చారు, వస్తాయండి, తెచ్చారు, వస్తాయి, దారిలో ఉన్నాయి, మన పొద్దు కళ్ళ ముందు కనిపించాలి ఏదైనా సరే. రాలేదు, మాకు అంత ప్రిపేర్నెస్ లేదు కాబట్టి మరి మనం ఏం తెచ్చామో అన్ని ఒకసారి అలాగా పట్టుకొస్తాయి. ఓకే సైడ్ ఎక్సైట్మెంట్ కాదు, ఫుల్ మామూలు ఎక్సైట్మెంట్ కాదు. అక్కడ లోపల నుంచి అలా ఎంట్రెన్స్ వీడియోగ్రాఫర్ కనపట్లేదు. నార్మల్ గా అయితే ఈయన ఎవరైతే ఉన్నారో శరణ్ గారు వాళ్ళు అరగంట నిలబెడతారు. అక్కడ నిలబెట్టి 10 సార్లు 10 ఎంపీలు స్టడీ అంటే అలాంటిది మనిషి కనపడలేదు. ఈయన మాత్రం వచ్చేస్తున్నాడు అంటే అప్పుడు అర్థమైంది చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాడు పెళ్లి కోసం. ఏది వెల్కమ్ టు ద క్లబ్. ఇంకొంచెం టైం ఉందలే, ఒక నెల 2 నెలలు టైం ఇస్తాం. అంత ఛాన్స్ అక్కడ పాస్టర్ గారు ఎప్పుడెప్పుడు చేసేద్దాం అని అన్నారు రెడీగా. మీ క్లబ్ లో జాయిన్ చేసుకుంటాం. మాకు కంగారు పడకండి, ముందు ఇంకా చాలా ఉంది. అసలు ఇదంతా వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అవన్నీ వద్దు, మీరు ఏం తీసుకొచ్చారో అవి చూపించండి. అదే మా వాళ్ళు వెళ్ళారు తీసుకురావడానికి ఏం పర్లేదు. ఎంతైనా ఆ క్లబ్ లో జాయిన్ అవ్వాలంటే అదృష్టం ఉండాలండి. అది దేవుడు రాసిపెట్టి ఉంటుంది కాబట్టి మా వాడికి ఆ క్లబ్ లో రావడానికి మరి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఎవరు వస్తారా మాకు తోడుగా అని చెప్పేసి మేము ఆ క్లబ్ లో వెయిట్ చేస్తుంటాం. మరి మా వాడు ఇప్పుడు జాయిన్ అయిపోతున్నాడు కాబట్టి మా వాడు చెప్పండి కూడా అన్ని పని మార్పులోనే కలిగొస్తున్నాం. ఇంతవరకు ఏం తీసుకొచ్చారా పిల్లకి? అసలు మీరు ఏమైనా చెప్పారా? చెప్పండి ముందు. మరి డామినేషన్ అండి, బాగా ఓవర్ డామినేట్ చేసేస్తాను పెళ్లి కూతురు. అలా మెత్తగా చెప్పేసి మా పిల్లలు లాగేశారుగా. చాలా స్మూత్ అండి బాబు. చూసారా ఇంతవరకు కూడా వచ్చాడు కానీ ఆ పిల్లకి ఏం కావాలా, ఏం తీసుకురావాలి, ఏమి అదేం లేదు ఆ పిల్లడికి అసలు. కింద ఎవరైనా అయితే త్వరగా రండి, ఇక్కడ మమ్మల్ని ఆడేస్తున్నారు. ఒక ఫ్రూట్ తెచ్చాడా, ఒక స్వీట్ తెచ్చాడా, పువ్వులు ఏం తీసుకొని గుర్తు చేసి వచ్చేసి ఇచ్చేస్తాడు ఆ పిల్లలు కదా. చెప్తాం 2 నిమిషాలు అయితే అక్కడ వస్తుంది. ఇప్పుడు వాటర్ బాటిల్ వచ్చినాయి లోపలికి. అంటే యాక్చువల్గా మేము మనుషులు వెళ్ళారు కుటుంబంగా ఉన్న 4 9 మంది వెళ్ళి 9 మంది చూపిస్తాం. మీ అందరి నోరు తిరిగిస్తాం, తెరిపించి తిరిగిస్తాం. ఎంతమంది రెడీ ఉన్నారు తీసారు. ఇప్పుడు ఇంకోటి చూడండి, రెడీ అండి, రా లోపలికి లైన్ గా రండి చెప్తాము. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం, మెరుపులాగా సాగేటి పనితనమే నాధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం, అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం.
శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము పొందుకున్న మరు మనసే నా అందము తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము పొందుకున్న మరు మనసే నా అందము అందమైన మనసుకు నేనొక చక్కని రూపం బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం So it's a privilege and an honor and a pleasure to be a part of this. I wish I could be here for the wedding as well. అయితే కానీ మీ అందరితో పాటు కలిసి ఇలాంటి ఈ ఒక మంచి ఒక సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా ఆనందకరంగా ఉంది. So I was kept from 2 weddings here that I really wanted to be at because of COVID and also మీరు కానీ ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే వాళ్ళ యొక్క పెళ్లిని మీరు అటెండ్ అవ్వాలనుకుంటారు మీరు హాజరవ్వాలనుకుంటూ ఉంటారు. So I want to show you an important part of my life. అయితే నా యొక్క జీవితంలో ఇంపార్టెంట్ అయిన వ్యక్తి ఉన్నారు మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. This is my girlfriend. గర్ల్ ఫ్రెండ్ అంటాను. Don't tell my wife. నా యొక్క భార్యకి చెప్పొద్దు నేను నా గర్ల్ ఫ్రెండ్ చూపించాలని. This is also my first wife ఇది నా మొదటి భార్య. and my only wife. నా ఒకగానొక భార్య. And I praise the Lord for marriage. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను వివాహమైన ఒక విషయం గురించి. God had a plan for man and woman. దేవునికి ఒక మనుషుని పట్ల ప్రణాళిక ఉంది. You know, I like to point this out whenever I'm in India or speaking anywhere, is that a lot of us don't realize that we are all. If Adam and Eve were our first mother and father, then we've all come from Adam and Eve. మన మొదటి తల్లిదండ్రులు ఎవరు ఆదాము అవ్వ. వాళ్ళు మన మొదటి తల్లిదండ్రులు అయితే మన అందరం కూడా ఒక కుటుంబంకి సంబంధించిన వారమే. That means that we're related. అయితే మన అందరం కూడా బంధువులమే. Have you ever thought of that? మీ అందరికీ తెలుసా అది? మనందరం కూడా బంధువులమే. So you're my cousins. మీరందరూ కూడా నా యొక్క కుటుంబ సభ్యులే. నా యొక్క చుట్టాలే మీరందరూ కూడా. హల్లెలూయా. Are you my cousin? Yes, my cousin. So praise the Lord for this wonderful thing we call marriage. ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. She's the smarter one in the family. మా భార్య ఉంది కదా మా భార్య చాలా తెలియదు మా కుటుంబంలో అందరూ కదా. She's the one that gets stuff done. ప్రతి పని ఏ పని జరగాలంటే మా ఇంట్లో అది ఆ పని అవుతుంది. And I watched them. స్వార్థం దినా కానీ లేదా జగన్ కానీ లేదంటే భాస్కర్ గారు సురేఖ కానీ వీరి వల్ల అన్ని పనులు కూడా జరగడం నేను చూస్తూ ఉన్నాను. So how many of you know that the Word of God gives instruction on how to live a godly life? అయితే ఒక జీవితం మీద జీవించాలనడానికి దేవుడు మన యొక్క వాక్యం ద్వారా చాలా రకాలైనటువంటి ఆజ్ఞలు మనకు Do what God wants to do. Don't do what we want to do. Don't lean on your own understanding. ఫలించే జీవితం
రిలేషన్షిప్స్ కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ ప్రేమలో దేవాలయస్సు ఈ పరిశుద్ధ పాదాల్లో ప్రేమ స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభుత్వాన్ని ఉదయకాల సమయంలో ప్రభుత్వం యొక్క పరిశుద్ధ వివాహానికి కావాల్సిన నిశ్చితార్థ వేడుకల ప్రభుత్వాన్ని జరిపించడానికి ఇప్పుడు దయచేసి నడిపించడం మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిశ్చయం కాబోతున్న వధువులను ఆశీర్వదించండి దీవించండి ప్రభుత్వం చేశారు ఇప్పుడు జరగబోయే కార్యక్రమాల ప్రభుత్వం మీ ఆత్మకలు జరిపించడం మీ యొక్క ప్రార్థన మీకు కావాల్సిన చేసుకోవడం చేస్తున్నాను. అత్యంత మరి అర్థిస్తారా చెప్పండి. నిజంగా ఈ పిల్లలిద్దరు కూడా చిన్నప్పటి నుంచి మా సంఘంలో ఎదిగిన పిల్లలే. ఇద్దరిని మరి ఈ పెళ్లి యొక్క నిశ్చయం కోసం చాలా కష్టపడ్డారు పాస్టర్ గారు. అయితే అంటే పెద్దలతో మాట్లాడి చక్కగా నిశ్చయించిన ఈ యొక్క వివాహం ఇది, ఈ నిశ్చితార్థం కూడా. సో మీరిద్దరికి అంటే పెద్దలు నిశ్చయించారు, వాళ్ళకి ఒకరికొకరు ప్రేమ ఉందో లేదో మనకు తెలియాలి కదా. పెద్దలు చెప్పారు కదా అని చేసేసుకుంటున్నారా లేదా నిజంగా వాళ్ళలో వాళ్ళకి మనకు చెప్పకుండా వాళ్ళు ఎంత ప్రేమ దాచుకున్నారో చిన్న టెస్ట్ పెడదా వాళ్ళకి పెడదామా? సరే అయితే రవితేజ నువ్వే నాకు లాక్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కి, దీని కీస్ దీంట్లో ఉన్నాయి. అర్థమైనా నీ కీస్ దీంట్లో ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ లో ఈ కీస్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎవరికి ఫస్ట్ కీ దొరికి ఎవరు రింగ్ ఓపెన్ అవుతుందో చూద్దాం. వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నది. ఎవరికి ఫస్ట్ కీ దొరికి ఎవరి రింగ్ అయితే ఓపెన్ అవుతుందో వాళ్ళకి ఎక్కువగా ప్రేమ ఉన్నట్టు. ఎంతవరకు దాచుకున్నారు, ఎంతవరకు ఎప్పుడు చెప్పుకోలేదు ఎవరికప్పుడు. ఇప్పుడు చూద్దాం ఎవరికి ప్రేమ ఉందో తెలిసిపోతుంది మాకు. ఓకేనా? ప్రభు స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరి. ప్రభు చేసెను మీ సంగమం, ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావం,
త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. అంతటి ప్రభువుని నడిపించేందుకు ప్రభు మన స్తోత్రం చెల్లుదాం. స్తోత్రం. దేవుడి ముందు జరగబోయే కార్యక్రమాలన్నింటినీ దేవుడు ఆశీర్వించి నడిపించేలాగా ప్రభు మన స్తోత్రం చెల్లుదాం. హల్లెలూయా. స్తోత్రం.
చేసేయాలి. మొదటి ఇచ్చారు. ఒకరిని అర్థం చేసుకుని ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమను వెల్లడిపరచడానికి బహుమానం ఇచ్చుకొని ఇద్దరు ఒకే కుటుంబంగా సిద్ధపాటు కలిగిన పవిత్రమైన రోజు ఇచ్చారు. వధువరులుగా సిద్ధపడి ఉన్నారు. దీన్ని మనమందరూ ఆశీర్వదిస్తూ వారు ఆ యొక్క శుభకార్యం అనగా ఏక శరీరముగా మారే రోజే వివాహ బంధము. ఆ బంధము మరణం ఒకటి విడిపిస్తే తప్ప శరీరం ఏ పరిస్థితులు కూడా విడిపోదు. అది క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది కనుక మనమందరము వధువరులుగా సిద్ధపడి నానిని వీటిని ఆశీర్వదించేలాగా మనందరి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. సర్వోన్నతుడైన సర్వశక్తి గల దేవా, జీవాన్ని పడి మిమ్మల్ని గణపడుతూ వైభవపరుస్తున్నాను. అవును ప్రభా, ఈ లోకంలో తండ్రిగా ఉంటుందా నరుడికి మంచిది కాదని నీకు తెలుసుకొని నరుని జత చేయడం కోసం మరో ఒక స్త్రీని నువ్వే ఎన్నుకున్నావు. వీరి ఇద్దరిని ఏకం చేయడం కోసం నిత్యార్థమనే పవిత్ర దినములు నాయనా నీ బిడ్డలు దేవుని యొక్క దాసులు మరియు ప్రభా బంధువులు, స్నేహితులు, సంఘ విశ్వాసులు అందరూ ఏకమై ఉండి వీళ్ళిద్దరినీ ఏకం చేయడానికి వారు సిద్ధపాటు కలిగిన ఈ పవిత్ర దినములు వారి ఎల్లప్పుడూ ఇది ఆనందం, సంతోష, సమాధానంతో ప్రభా వివాహ బంధానికి సిద్ధపాటు కలిగిన రోజుని ఇవే బయలుపరిచి వారిద్దరిని జత చేయమని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఆశీర్వాదం దయచేయమని యేసు నామములో వేడుకున్నాం ప్రభా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ సహవాసము ఈ చేతం ఏర్పాటు చేసుకున్నాను. నాని మరియు కీర్తి మనందరికీ సదాకాలము తోడుగా ఉండు కాక. ఆమేన్. ఆమేన్. యేసు అర్థమించి ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము, నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ
సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాల నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు బీతేలా అందరూ కలిసి పాడదాం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు ఓహో హే హే విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను తీయని బాసలే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల హేళ మనసు మురిపించెను విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను ఓహో
na na na